సో రిపోర్ట్స్ చూస్తే అనెమేషియా, సెకండ్ స్టేజ్ ఆఫ్ రెట్రోగ్రేడ్ అనెమేషియా. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? దీనికి ట్రీట్మెంట్ వచ్చే వరకు జాగ్రత్తగానే ఉండాలి. ద మోర్ ఇంటెన్సివ్ ద ఫియర్, ద మోర్ ఎక్స్టెన్సివ్ ద లాస్ ఆఫ్ మెమరీ. సో ట్రై టు బీ నార్మల్ ఈవెన్ ఇన్ ప్యానిక్ సిచ్యువేషన్స్. టేక్ కేర్. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? అయినా ఇలాంటి జబ్బు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏం కాదులే, టెన్షన్ పడకు. ముందు రూమ్కి వెళ్ళు, నేను ఈవినింగ్ వస్తా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? చంపేద్దామన్నా వీడిని. అన్నా, వాడు గనుక ఎవరికన్నా చెప్తే చచ్చామే. అరే నువ్వు మనల్ని కలిసి ఆ బాడీని టెంపాట్లో పడేసి నేను అసంగా చూసుకుంటా పో. నిన్న నైట్ ఇక్కడ ఆగానే. ఎక్కడబ్బా? ఎవర్రా మీరు? నిన్న రాత్రి అసంతి దగ్గర ఉంది నువ్వే కదా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే చస్తావు నా కొడుక. చంపేద్దామన్నా వీడిని.
నిన్న జరిగిన విషయం గురించి ఎవరి దగ్గర నా వాగావో నా కొడక. అసలు ఎవరన్నా మీరు? మస్తు భయపెట్టినావు నా వాడిని. ఎప్పుడు చంపడమే కాదురా, అప్పుడప్పుడు బెదిరించి భయపెట్టడం కూడా నేర్చుకోవాలి. దెబ్బకు దడ పుట్టి ఎవరైనా మీరని అలా దాడిలోకి వచ్చాడు. అన్నా, ఇక్కడ ఎవరైనా గుండాలని చూసావా? కరెక్ట్గా వీక్ పాయింట్ చూసుకుంటారన్నా. ఎవరో కూడా తెలియట్లే. వీక్ పాయింటా? ఉండకుండా జబ్బొచ్చి చచ్చిందన్నా. ఏదో డిసార్డర్ అంట. భయమేసి ఏ చిన్న విషయం చూసినా అన్నీ మర్చిపోతా. తిరిగి గుర్తు కూడా రాదు. రేయ్, తమ్ముడికి ఒక డ్రింక్ తీసుకురాపా. నీ బాధ నాకు అర్థమైంది తమ్ముడు. వదిలేయ్, ఇగో డ్రింక్ తీసుకో, చల్లవాడు. రేయ్, మనం ఎంత లక్కీ అంటే వాడు మనతోనే తన్నులు తిని మన దగ్గరనే వచ్చి ఎవరు కొట్టారన్నా అని మనల్ని అడుగుతున్నారా? ఉన్నాడన్నా, ఉన్నాడు. దేవుడు నిజంగా మనతోనే ఉన్నాడు. ఏయ్, ఎవర్రాను? నిన్న రాత్రి నుండి ఫోన్ ఎత్తట్లేదంటారా ఇల్లే? ఏమో ఎక్కడ తాగి వచ్చారో. రే, ఇన్నెక్కడో చూసినట్టుందిరా. మొన్న నైట్ మిస్ అయినోడు ఈడాడేనా? పబ్లిక్ ప్లే గ్రౌండ్లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అండ్ సెల్లింగ్ ఆఫ్ డ్రగ్స్ టూ. మనం వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి కూడా అదే మెయిన్ రీజన్. బట్ వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయి ఉంది. ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళ బయో డీటెయిల్స్ అండ్ రిపోర్ట్స్ మీకు సబ్మిట్ చేశాను సార్. మిస్టర్ మన్సిద్, హీఈస్ ద మెయిన్ ఐ విట్నెస్ ఆఫ్ ది మర్డర్. కేసు ఫైల్ చేసింది కూడా ఇతనే. సార్, వాడేలా సాక్ష్యం చెప్తారు సార్? వానికి ఏం గుర్తుండే కదా? అవును సార్, వాడి నమ్మకాన్ని వాడు పెద్ద ఫ్రాడ్. అతనికి ఏం గుర్తుండదని మీకెలా తెలుసు? ముందుగా అతనికి మీకేమైనా పరిచయం ఉందా? సార్, పరిచయం ఉందా లేదా ఆర్ హత్య చేశారా లేదా అని తెలుసుకోవడం మన పని కాదు. డ్రగ్స్తో దొరకరు, దట్స్ ద కేస్. సీజ్ ద డ్రగ్స్ అండ్ ఫైండ్ దమ్, దట్స్ ఆల్. అంటే మనకి మత్తు పదార్థాల కోసం తప్ప దేనికోసం పని లేదనేది ఎంతవరకు కరెక్టో ఈవెన్ ఐ టు డోంట్ నో. కానీ క్రిమినల్స్ని తప్పించి వదిలేయడం మన డ్యూటీ కాదనేది నా స్ట్రాంగ్ అండ్ జెన్యూన్ ఫీలింగ్. Mr. Mansid, you claim to be an eyewitness to the incident that occurred on the night of the 26th. కానీ
మీ మెడికల్ రిపోర్ట్స్లో ఫియర్ అండ్ ప్యానిక్ వలన మీకు మెమరీ లాస్ అవుతుందని తెలుస్తోంది. అలాంటప్పుడు మేము మిమ్మల్ని ఒక రిలయబుల్ అండ్ క్రెడిబుల్ ఐ విట్నెస్ కింద ఎలా కన్సిడర్ చేయగలం? మాట్లాడుతున్నారు కదా. వీళ్ళని సోమవారం క్రిమినల్ కోర్టులో అప్పచెప్పే వరకు మన కస్టడీలోనే ఉంచండి. ఓకే సార్. కొన్నిసార్లు అన్యాయం చేసిన వాళ్ళకి మనమే గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవర్రాను? ఎవరాను అన్న? ఇవి ముసుకుది అన్న. ఈరోజు అంతా చూద్దాం. తీయనా ముసుకు నా కొడుకుది. ఇంతకీ అవతల వాడిని ఎందుకు చంపేశారో రీజన్ తెలుసా? వీళ్ళు డ్రగ్స్ అమ్ముతుంటే ఆ చనిపోయిన వాడు ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేశాడు. అది గమనించిన వాళ్ళు వాడిని పట్టుకొని చంపేశారు. బాడీని డంప్ యార్డ్లో పడేశారు. అదే రోజు నువ్వు కూడా రికార్డ్ చేసావని తెలుసుంటే నిన్ను కూడా దొరికిన రోజే చంపేసేవాళ్ళు. నీలో ఇంత ఫ్లా ఉన్నా కూడా వాళ్ళు దొరికిపోయేలాగా ఎవిడెన్స్ సంపాదించావంటే ఆ టైంలో రియల్లీ ఏ గ్రేట్ మూవ్. కానీ ఆ చనిపోయిన వాడి లాస్ట్ కాల్ హిస్టరీలో నీ నెంబర్ ఉండడం ఏం అర్థం కాలేదు. రే, ఏదో డిసార్డర్ అంట. ట్రీట్మెంట్ చేస్తా అన్నారా? ట్రీట్మెంట్ ఏం లేదంట. అయినా నాకే ఇలా ఎందుకు జరుగుతుందిరా? అయినా ఇలాంటి జబ్బు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏం కాదులే, టెన్షన్ పడకు. ముందు రూమ్కి వెళ్ళు. నేను ఈవినింగ్ వస్తా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, సరేనా? హలో హలో, రే ఎక్కడున్నావురా? ఏమైందిరా? ఏం లేదు కానీ వెంటనే కమలాపురి కాలనీకి రారా. సరే వస్తున్నా. ఇంత జరిగినా కూడా సొంత ఫ్రెండ్ని కళ్ళ ముందు చంపేశారని తెలిసినా కూడా వాళ్ళని చంపేయాలన్నంత కోపం కసి ఏం రాలేదా? నాకంటూ వాడు తప్ప ఇంకెవరు లేరు. అలాంటిది వాడిని లేకుండా చేసిన వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? అసలు వాళ్ళు బ్రతుకున్నారని ఎవరు చెప్పారు? దొరికినప్పుడు వేసేయాలండే నా కొడుకుని. పొద్దునుంచి ఏం తినలేదన్నా. కనీసం ఈ టీ అన్న తాగు. రే, ఏమైందా మీకు?
ఉన్న 4 పడిపోయి ఉన్నారు సార్. నిన్ను సేవ్ చేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు.